నేను లోపలికి వెళ్ళి బ్యాగ్స్ తీసుకొస్తాను, నువ్వు బయటే ఉండు, ఓకేనా? పద. నన్ను గుడికి తీసుకెళ్ళవా ప్లీజ్? హర్ష, మోహన్ ఎలా ఉంది రామకి? ఐసీయూలో ఉందిరా, మల్టిపుల్ ఫ్రాక్చర్స్, సెరిబ్రల్ హెమరేజ్. నేను మోహిని హాస్పిటల్కి వస్తున్నాం. ఇప్పుడు వదిలేరా, ఐసీయూలోకి మమ్మల్ని కూడా రానివ్వట్లేదు. నువ్వు కూడా రాత్రంతా పడుకోలేదు. రేపు కలుద్దాం. ఆర్ యూ ఓకే? ఐఎమ్ ఓకేరా. ఏమన్నా అవసరం అయితే ఫోన్ చేయి. ఓకేరా, బాయ్. బ్యాగ్స్ ఎక్కడున్నాయి? పైన కింద? కింద బెడ్రూమ్ లో. ప్లీజ్ కమ్ ఇన్ సైడ్ మోహిని, ఏం కాదు. హర్ష, ఏమైంది? టైర్ ఫ్లాట్. స్టెప్నీలో కాలుండాలి దేవుడా, స్టెప్నీలో కాలుండాలి ప్లీజ్. Damn it. I don't believe this. I don't believe this. రెండు టైర్లు ఒకేసారి, రెండు టైర్లు. ఏం చేద్దాం? వెయిట్, ఐఎమ్ థింకింగ్. వెయిట్. ఓకే, క్యాబ్ కాల్ చేద్దాం. హలో, సిటీ క్యాబ్స్. హలో, క్యాబ్ కావాలి. లొకేషన్ ఎక్కడ సార్? గండిపేట. గండిపేటలో ఎక్కడండి? సిబిఐటి నుండి 15 కిలోమీటర్స్ లోపలికి రావాలి. సారీ సార్, ఆ ఏరియాకి మేము సర్వీస్ చేయడం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ రేడియో క్యాబ్స్. హలో, క్యాబ్ కావాలి. గండిపేటలో పికప్. క్యాబ్స్ అన్ని బిజీగా ఉన్నాయి సార్. అక్కడికి రావాలంటే మినిమం 2 గంటలు పడుతుంది సార్. 30 కిలోమీటర్స్ కదా, 2 అవర్స్ ఎందుకు? మీ దగ్గరలో మా క్యాబ్స్ ఏం లేవు సార్, చూసుకొని పంపడానికి మినిమం 2 గంటలు పడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, హోటల్ ఎందుకు? మన మోహన్ వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు కదా. చెప్పరా. రే మోహన్, మీ ఇంటికి ఎక్కడ ఉన్నారా? నా దగ్గరే ఉన్నారా. ఎందుకు? ఓ చిన్న ప్రాబ్లం వచ్చింది. ఇవాళ నైట్ మీ ఇంట్లో ఉందామని. బుచ్చయ్య దగ్గర ఇంకో సెట్ ఉంటుంది కదా, అది తీసుకో. ఓ అవును కదా, మర్చిపోయాను. ఓకే బాయ్. సార్, బుచ్చయ్య ఎక్కడ చచ్చావు? యాదమ్మని దింపి రావడానికి సంగారెడ్డి వెళ్తున్నాను సార్. మోహన్ సార్ ఇంటి తాళాలు ఎక్కడున్నాయి? నా దగ్గరే ఉన్నాయి సార్. ఏమైంది? సంగారెడ్డి వెళ్తున్నాడట. ఏ హాయ్ హర్ష, ఎక్కడరా? ఇక్కడే ఇంట్లో రా. ఎప్పుడొచ్చావు బెంగళూరు నుంచి? మధ్యాహ్నం వచ్చాను రా. ఒక చిన్న ఫేవర్ కావాలి. చెప్పరా. మా కార్ 2 టైర్లు పంచర్ రా. కొంచెం మా ఇంటికి వచ్చి మాకు సిటీ దాకా లిఫ్ట్ ఇవ్వాలి. ఓ సారీ రా, విజయవాడ వెళ్తున్నాను. నీకు తెలుసుగా, అను డెలివరీ. ఓ సారీ, మర్చిపోయాను రా. ఎనీవే, గుడ్ లక్ రా. థ్యాంక్ యూ రా, బాయ్. రేడియో క్యాబ్స్, గుడ్ ఈవినింగ్. హలో, నేనమ్మా ఇంత గండిపేట నుంచి కాల్ చేశాను కదా. చెప్పాను కదా సార్, అన్ని క్యాబ్స్ బిజీగా ఉన్నాయని. అక్కడ రావడానికి మినిమం 2 గంటలు పడుతుంది. సరే, వీళ్ళని తొందరగా పంపించండి. క్లాసిక్ హోమ్స్, సిబిఐటి నుంచి 15 కిలోమీటర్స్ లోపలికి. డ్రైవర్ని గేట్ దగ్గరకు వచ్చి ఫోన్ చేయమనండి. అలాగే సార్.
టాక్సీ రావడానికి మినిమం 2 hours పడుతుంది. ఏం చేద్దాం? ఇక్కడే ఉందాం. ఇక్కడే ఉందాం. మోహిని డోంట్ బి సిల్లీ. మన ఇంట్లో మనకు భయం ఏంటి? మన లోపలికి రా, లోపలికి రా. వద్దు హర్ష, ప్లీజ్. వద్దు హర్ష. హర్ష వద్దు హర్ష, ప్లీజ్ హర్ష. హర్ష వద్దు హర్ష. కూర్చో. వద్దు హర్ష, కూర్చో. ప్లీజ్. మనం బయటే ఉందాం హర్ష, ప్లీజ్. You're that guy you always hear stories about. You kill drug dealers. I'm looking for... ఆకలేస్తుంది. ఫ్రిడ్జ్ లో తినడానికి ఏముంది? ఏమీ లేదు. మనం వెళ్ళిపోతున్నామని ఫ్రిడ్జ్ ఖాళీ చేసేసాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో సార్ నేను నారాయణ రెడ్డి అండి. చెప్పు. గండిపేట పికప్కి వచ్చానండి. వాళ్ళ సెల్ ఆఫ్ చేస్తుంది. వేరే క్యాబ్ లో పోయి ఉంటాడు, నువ్వు వచ్చేసాయి. ఓకే సార్. ఏ టాక్సీ వాడికి ఫోన్ చేసి 2 hours అని ఇంకా రాలేదేంటి? ఐ డోంట్ బిలీవ్ దిస్. బ్యాటరీ డెడ్. నీ సెల్ ఎక్కడ? స్వప్న వాళ్ళ ఇంట్లో వదిలేసాను అనుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. నా చార్జర్ ఎక్కడ ఉందో తెలుసా నీకు? టీవీ కింద క్యాబినెట్ లో. Shit! Damn! హర్ష ఎక్కడికి? టాయిలెట్ కి. డూ యూ మైండ్? థ్యాంక్ యూ వెరీ మచ్. హర్ష, హర్ష, హర్ష. హర్ష, 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 హర్ష. డాక్టర్ డాక్టర్, మా మదర్కి ఎలా ఉంది డాక్టర్? డోంట్ వరీ సార్, ఆవిడ ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. డాడీ, నాయనమ్మ చచ్చిపోయింది డాడీ. ఏంట్రా? అవును డాడీ, నాయనమ్మ చచ్చిపోయింది. మోహన్, అత్తయ్య గారు.
డాడీ తాతయ్య నిన్ను ఏడవద్దంటున్నాడు. అరే ప్లీజ్ రా, అసలే మా అమ్మ చచ్చిపోయిన బాధలో ఉన్నాను. కాసేపు నీ తాతకు లాభరా. డాడీ నాయనమ్మ తాతయ్య కలిసి ఏదో మంచి ప్లేస్ కి వెళ్తున్నారంట. అక్కడ చాలా హ్యాపీగా ఉంటారంట. ప్లీజ్ స్టాప్ ఇట్ విక్కీ. డాడీ నువ్వు రోజు తాతయ్య ఫోటోకి సారీ చెప్తావంట కదా. తాతయ్య నిన్ను క్షమించేసాడంట. ఇంకా సారీ చెప్పొద్దంటున్నాడు. మోహన్ ప్లీజ్ స్టాప్ ఇట్ విక్కీ. మోహన్ మోహన్ నేను రోజు మా నాన్నకి సారీ చెప్తాననే విషయం నాకు తప్ప ఇంకెవరికి తెలీదు. సారీ చెప్తావా? దేనికి? డాడీ వల్లే తాతయ్య చచ్చిపోయాడు మమ్మీ. వాట్? నాన్న కొన్నాళ్ళు నా దగ్గర ఉండడానికి హైదరాబాద్ వచ్చారు. సాయంత్రం వస్తానా? రే మోహన్, ఈ ఎడంచి తెగలవుతోందిరా. అబ్బా మొన్నే కదా అన్ని టెస్టులు చేయించాం. డాక్టర్స్ ఏం లేరని చెప్పారు కదా. నువ్వు అనవసరంగా ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతావు ఎందుకు? హ్యాపీగా రెస్ట్ తీసుకో. సాయంత్రం వస్తాను. సాయంత్రం నేను తిరిగి వచ్చేసరికి ఐఎమ్ సారీ బుజ్జి. ఐఎమ్ సో సారీ రా. ఐఎమ్ సారీ నాన్న. ఐఎమ్ సో సారీ నాన్న. నేను నిన్ను నమ్మలేదురా. ఆ రోజు నేను తాతయ్యని హాస్పిటల్ తీసుకెళ్లుంటే ఈ రోజు తాతయ్య నాతో కూడా ఉండేవాడు రా. ఐఎమ్ సో సారీ నాన్న. హర్ష 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 నాకు భయం వేస్తుంది. వచ్చి హర్ష ప్లీజ్ కమ్. హర్ష హర్ష తొందరగా వచ్చే హర్ష.